దేవుడు నిన్ను నన్ను కూడా జీవమును మరణమును కీడును మేలును నీతిని దుర్నీతిని నీ ఎదుట ఉంచి ఉన్నాను, టేక్ యువర్ ఓన్ ప్యాత్ అన్నాడు ఆయన. నేను మీకు స్వతంత్రాన్ని ఇచ్చాను, దాన్ని మీరు దుర్వినియోగపరుచుకుంటారా సద్వినియోగపరుచుకుంటారా అనేది మీ ఇష్టం. సిగరెట్ కాల్చాలని ఉందా నీ ఇష్టం, నిన్నెవడ ఆపుతాడు. నీకు మందు తాగాలని ఉందా నీ ఇష్టం, నిన్నెవడ ఆపుతాడు. ఇప్పుడు నేను ఆపితే మాత్రం ఆగిపోతావా? ఎవరో మారితే కొందరు మారొచ్చు, కానీ అందరూ మారిపోతారా? మారరు. అందరూ మాట వినేస్తారా? వినరు. అందరూ మాట వినేస్తే పోలీస్ స్టేషన్ లో కేసులు ఎందుకు ఉంటాయి, కోర్టులో గొడవలు ఎందుకు ఉంటాయి? రోజు న్యూస్ ఛానల్లో ఈ క్రైమ్ వార్తలు ఎందుకు చెప్పాల్సి వస్తుంది? న్యూస్ రిపోర్టర్లో ఎంత క్రైమ్ జరుగుతుంది సమాజంలో. ప్రతిరోజు చూడండి పోలీస్ స్టేషన్ లో కేసుల మీద కేసులు నమోదవుతానే ఉన్నాయి, ఎఫ్ఐఆర్ల మీద ఎఫ్ఐఆర్లు రాస్తానే ఉన్నారు. దీన్ని బట్టి మీరు అంచనా వేసుకుంటే సమాజంలో రోజు రోజుకి ఏదో ఒక గలాట, అది పెద్దదో చిన్నదో మంచిదో చెడదో ఏదోడి జరుగుతానే ఉందంటే దాని అర్థం ఏంటంటే మనిషి తన స్వయం నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉన్నాడు. చెప్తే ఏదో వినేస్తాడా వినడా అనేది అతని స్వనిర్ణయం. మంచి అయినా చెడైనా నీ ముందు పెట్టడం వరకే దేవుని ఇష్టం.